హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. రేపు విశాఖపట్నంలో ఉదయం 10 గంటలకి మన ఎంవిపి కాలనీ బ్రాంచ్లో బ్యాంక్ మరియు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలి అని మనం సెమినార్ చేస్తున్నాను. అండ్ ఈ సెమినార్ మీరు అటెండ్ అయితే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, వాట్ ఈజ్ ద టు డూ లిస్ట్, వాట్ ఈజ్ నాట్ టు డూ లిస్ట్, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ తప్పులు చేస్తారు, ఏ తప్పుల్ని అవాయిడ్ చేయాలి అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడతాము. అలాగే అర్థమెటిక్ని, రీజనింగ్ని, ఇంగ్లీష్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎటువంటి రిసోర్సెస్ ఫాలో అవ్వాలి, ఐ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ మనం విశాఖపట్నంలో ఎస్ఎస్సి మరియు బ్యాంక్ క్లాసెస్కి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభించాం. సో మీరు కావాలంటే ఆఫ్లైన్లో అండర్ మై డైరెక్ట్ గైడెన్స్ మీరు రావచ్చు. నేనే స్వయంగా మీకు క్వాంట్ క్లాసెస్, ఇంగ్లీష్ క్లాసెస్, క్రిటికల్ రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, ఈ సెక్షన్స్ అన్నీ కూడా నేనే స్వయంగా డీల్ చేస్తాను. సో మీరు చక్కగా మీరు వినియోగించుకొని ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా మీకు ఉంది. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా డైరెక్ట్గా వచ్చేసేయండి ఇన్స్టిట్యూట్. ఈ నెంబర్కి వాట్సాప్ చేసినా మీకు అడ్రస్ మేడం పెడతారు. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి మీకు డిసెంబర్లో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇఫ్ యూ అబ్జర్వ్, దాంట్లో పేపర్ బి అంటే రెండో పేపర్లో, సెకండ్ పేపర్లో పార్ట్ ఏ ఈజ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ వెయిటేజ్ ఆఫ్ 60 మార్క్స్. పేపర్ 2 మనకి 60 మార్కులు అయితే అందులో పార్ట్ ఏ మెంటల్ ఎబిలిటీ కిందకు వస్తుంది. పార్ట్ బిలో మళ్ళీ 2 పార్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో అందులో పార్ట్ ఏలోనే మనకి 60 మార్కుల వెయిటేజ్ ఉంది. సో డోంట్ మిస్ దిస్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఈ మెంటల్ ఎబిలిటీ పాయింట్కి నేను అందుకే ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి ఇది సాలిడ్గా పట్టుకుంటే క్లియర్ చేసేయచ్చు. మీరు చూస్తే లాస్ట్ టైం 92-95 మధ్యలో వచ్చింది, 90-95 మధ్యలో కట్ ఆఫ్ వచ్చింది అవుట్ ఆఫ్ 240. మరి 60 మార్కులు ఇక్కడే వస్తున్నాయి, ఈజీగా లాగేయచ్చు. సో ఎవరైతే స్మార్ట్గా ప్లాన్ చేస్తారో, తక్కువ టైంలో కూడా గ్రూప్ 1ని క్లియర్ చేయాలంటే ఒక మంచి అవకాశం. మీరు వైజాగ్ చుట్టుపక్కల ఉంటే మాత్రం డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫిజికల్గా డైరెక్ట్గా నేను డీల్ చేస్తున్నాను క్లాసెస్ మన వైజాగ్ ఇన్స్టిట్యూట్లో. 5,000 రూపాయల ఫీజుతో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా రావచ్చు. మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్ కాకపోయినా ఓన్లీ దీనికోసం రావాలన్నా సరే అలో చేస్తాను. 8th నవంబర్ అంటే మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నేను స్వయంగా డీల్ చేయబోతున్న క్లాసెస్ అవి. దీని ఫీజు వచ్చేసి 5,000. మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది. మీరు డీటెయిల్స్ కనుక్కొని రావచ్చు. మన వైజాగ్ బ్రాంచ్లో యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా క్లాసెస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో మీరు యూపీఎస్సీ జాయిన్ అయితే అన్ని క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. లేదా ఓన్లీ బ్యాంక్ జాయిన్ అయినా వాటికి మీకు సెపరేట్ యాక్సెస్ అనేది ఉంటుంది. అన్ని కోర్సెస్ పైన కూడా మనం లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. ఏది జాయిన్ అయినా మీకు ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా వస్తాయి. సో ఇది మన కంప్లీట్ అడ్రస్. 2 కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాను. మీరు కాల్ చేయాలంటే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి రావచ్చు. ఆన్లైన్కి అతుక్కుపోయిన వాళ్ళందరూ మెల్లమెల్లగా కొంచెం బయటికి రండి, ఆఫ్లైన్కి రండి, ఇన్స్టిట్యూట్లో కూర్చోండి, ఆ ఎన్వైరన్మెంట్లో కష్టపడి చదవండి. కుదరని పక్షంలో ఆన్లైన్, కుదిరితే ఆఫ్లైన్. ఇది మీరు ఆలోచించాల్సిన విధానం. సో ఇదమ్మా మన ఇవాళ ఎడిటోరియల్. 2 ఎడిటోరియల్స్ వచ్చాయి. ఒకటి జిఎస్టీకి సంబంధించింది, ఎకానమీది. జనరల్గా నేను అది టేకప్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇది పాలిటిక్కి సంబంధించింది, ఎలక్షన్స్కి సంబంధించి బయట వాళ్ళు కూడా ఎలక్షన్ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తూ ఒక ఐడియా వస్తుంది, రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్. ఇది కొంచెం కొత్తది. అది ఓన్లీ డేటా తప్పితే మీకు ఉపయోగపడే కంటెంట్ కనిపించలేదు. అందుకని నేను ఇది టేకప్ చేశాను. ఈవెన్ దో ఐ లైక్ ఎకానమీ. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ రిమోట్ ఓటింగ్. సిలబస్ పరంగా తీసుకుంటే, రిలవెన్స్ ప్రకారంగా తీసుకుంటే ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2, యూపీఎస్సీ జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి మనకి వస్తుంది. ఈ రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? భారతదేశం నుంచి బయట దేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వాళ్ళకి కల్పించాలి అనే ఉద్దేశంలో ఈ రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. షార్ట్ టర్మ్ ఓవర్సీస్ మైగ్రెంట్స్ షుడ్ బీ ఏబుల్ టు అవైల్ ద పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్. ఇప్పుడు చాలామంది మైగ్రెంట్ అంటే అర్థం ఏంటి? వలస వెళ్ళిన వాళ్ళు. ఓవర్సీస్ అంటే బయట దేశాలకి. షార్ట్ టర్మ్ అంటే ఒక 3 నెలలకి లేదా 6 నెలలకి, తక్కువ కాలానికి బయట దేశాలకి వెళ్ళిన మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తే మంచిది అనే యాంగిల్లో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది మనకి చెప్తోంది. సరేనా? నెక్స్ట్ వచ్చేసి ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ డయాస్పోరా పాపులేషన్. డయాస్పోరా అంటే బయట దేశాల్లో ఉన్న మన వాళ్ళు అనమాట. విత్ నియర్లీ 1.35 crore నాన్ రెసిడెంట్ ఇండియన్స్ స్ప్రెడ్ అక్రాస్ ది గ్లోబ్. సో మన వాళ్ళు బయట దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళని చూడండి, ఇండియన్ డయాస్పోరా ఇన్ యుఎస్, ఇండియన్ డయాస్పోరా ఇన్ ఆస్ట్రేలియా అంటారు. అర్థమవుతుందా? అలా అనమాట. సో 1.35 crore నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఉన్నారు. మెనీ ఆఫ్ దెమ్ లీవ్ ద కంట్రీ ఫర్ షార్ట్ టర్మ్ వర్క్. చాలామంది షార్ట్ టర్మ్ వర్క్ కోసం వెళ్తారు.
could miss out on exercising some of their rights such as registering their vote in India's assembly or parliamentary elections. అసెంబ్లీ లేదా పార్లమెంటరీ ఎలక్షన్స్లో వాళ్ళు రిజిస్టర్ అవ్వడం కుదరదు, వాళ్ళకి బయట దేశాలు ఉంటారు కాబట్టి మిస్ అవుట్ అవుతూ ఉంటారు చాలాసార్లు. ఓటు హక్కులు వినియోగించుకునే అవకాశాన్ని కూడా వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. కరెంట్లీ ప్రజెంట్ ఎలా జరుగుతుంది ట్రెండ్ మనకి, ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలోస్ ఎన్రోల్డ్ ఓవర్సీస్ సిటిజన్స్ టు ఓట్ ఇన్ పర్సన్. ఎవరైతే మన ఎలక్షన్ పార్లమెంటు లేదా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఎన్రోల్ అయ్యారో, ఈ ఎన్రోల్ అయిన వాళ్ళు ఇన్ పర్సన్ ఓటు వేయడానికి, మీకు అర్థమవుతుందా? ఇన్ పర్సన్ అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళు విదేశాల నుంచి మన దేశానికి వచ్చి ఓటు వేయాలంటే వేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీకు రీసెంట్గా విజయ్, తమిళ్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వచ్చింది. తను ఓటు వేయడం కోసం అని చెప్పి యూఎస్లో తను పెద్ద బిజినెస్ మ్యాన్, ఒక పెద్ద కంపెనీ సీఈఓ, ఓటు వేయడం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు, పెద్ద సరంజామాతో వస్తాడు. ఎంత చేస్తే తన ఓటుని వేరే వాళ్ళు వేసేయడమో, అది ఓటు గల్లంతవడమో జరుగుతుంది. సో దాని గురించి ఇంకా యుద్ధం చేయడం మొదలెడతాడు. దానికోసం యుద్ధం చేసి ఇక్కడ పొలిటీషియన్స్తో ఢీకొని కోర్టులో కేసులు వేసి మొత్తం స్టోరీ అంతా నడుస్తుంది. అంటే దాన్ని బట్టి మనకి అర్థమవుతుందంటే, విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు భారతీయుడు అయి ఉంటే నీ ఓటు రిజిస్టర్ అయితే నువ్వు రావచ్చు, వచ్చి చేయొచ్చు. కాకపోతే ఆ ఒక్క ఓటు వేయడం కోసం వాళ్ళు 2-3 ఫ్లైట్లు మారి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి రావాలి. అందుకని వాళ్ళు రావట్లేదు. ఓటు వేసే అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. ఎట్ ది పోలింగ్ స్టేషన్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ వేర్ ద పర్సన్ ఈజ్ రిజిస్టర్డ్ యాజ్ అన్ ఓవర్సీస్ ఎలక్టర్. ఓవర్సీస్ ఎలక్టర్ అంటే ఓటర్, ఎలక్ట్ చేసే వ్యక్తి ఎలక్టర్, ఎన్నుకునే వ్యక్తి అని అర్థం అనమాట ఇంగ్లీష్లో తీసుకుంటే. సో ఇలా అక్కడి నుంచి వచ్చి ఓటు వేసే హక్కు వాళ్ళకు ఉంది. అయితే వాళ్ళు ఏ కాన్స్టిట్యుయెన్సీలో రిజిస్టర్ అయ్యారో అక్కడ ఓవర్సీస్ ఎలక్టర్గా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ద నెసెసిటీ టు ఓట్ ఇన్ పర్సన్ అండ్ ద కాస్ట్స్ ఫర్ ఓవర్సీస్ సిటిజన్స్ యాక్టెడ్ యాజ్ డిస్ఇన్సెంటివ్ ఫర్ దేర్ వాంటింగ్ టు ఎక్సర్సైజ్ దేర్ మ్యాండేట్. సమస్య ఏంటంటే అక్కడి నుంచి వచ్చి ఓటు వేయాల్సిన అవసరం, రెండోది దానికి అవుతున్న కాస్ట్లు అంటే ఖర్చులు ఫర్ ఓవర్సీస్ సిటిజన్స్ ఇవేమవుతున్నాయి, అవి డిస్ఇన్సెంటివ్గా యాక్ట్ చేస్తున్నాయి. డిస్ఇన్సెంటివ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ఇన్సెంటివ్? ఇన్సెంటివ్ అంటే నేను ఎంకరేజ్ చేసేది, డిస్ఇన్సెంటివ్ అంటే నీకు రివర్స్, నిరుత్సాహపరిచేది, డిస్కరేజ్ చేసేది. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఖర్చు పెట్టుకొని రావాలా, అక్కడే ఓటేసుకుంటే బాగుంటుంది కదా, ఎందుకు ఈ బాధలు అని ఆలోచించి వాళ్ళు రావడం మానేస్తున్నారు. ఫర్ దెయిర్ వాంటింగ్ టు ఎక్సర్సైజ్ దేర్ మ్యాండేట్ అంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవడానికి ఇది ఒక డిస్ఇన్సెంటివ్గా అంటే నిరుత్సాహపరిచేదిగా పనిచేస్తోంది. ఏంటది? కాస్ట్ ఇన్వాల్వ్డ్. దిస్ వాజ్ ఎవిడెంట్ ఇన్ ది నెంబర్ ఆఫ్ సచ్ ఓటర్స్ ఇన్ ద 2019 లోక్సభ ఎలక్షన్స్. 2019 లోక్సభ ఎలక్షన్స్ మీరు చూస్తే ఎంతమంది అలా వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్డ్ ఎలక్టర్సే 99,844. ఎంతమంది ఉన్నారు? 1,34,00,000 మంది భారతీయులు వివిధ దేశాల్లో ఉంటే అందులో కేవలం 99,844 మంది రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. మినిస్క్యూల్ అంటే చాలా తక్కువని. వాళ్ళలో 25,606 మంది మాత్రం వచ్చి ఓటు వేసి వెళ్ళారంట. అంటే 1.35 కోట్లలో 25,606 మంది మాత్రమే ఓటు వేసినట్టు. In 2014, a committee constituted by the ECI to probe methods to enable overseas voters' mandates concluded that proxy voting was the most viable. 2014లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ ఫామ్ చేసింది. ఆ కమిటీ ఎందుకోసం ఫామ్ చేసింది? టు ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేట్, ఫిగర్ అవుట్ మెథడ్స్ కొంచెం ఇన్వెస్టిగేట్ చేయండి, ఏది చేస్తే బెటర్ అని చెప్పి, టు ఎనేబుల్ ఓవర్సీస్ ఓటర్స్ మ్యాండేట్స్. ఓవర్సీస్ ఓటర్స్ కూడా మనకి ఇక్కడికి వచ్చి ఓటు వేసి లేకపోతే వాళ్ళ తీర్పుని, మ్యాండేట్ అంటే తీర్పు అంటాం, మ్యాండేట్ అంటే అర్థమేంటి? తీర్పు. ఎలక్షన్ మ్యాండేట్, ప్రజా తీర్పు అంటారు చూడండి, ప్రజా తీర్పు అని అంటాం చూడండి, అలాగనమాట మనకి ఆ భాషలో. తీర్పు అంటే జడ్జి గారు ఇచ్చిన తీర్పు అని కాదు, అర్థమైందా? జడ్జి గారు ఇచ్చిన తీర్పు అని కాదు, ప్రజా తీర్పు, ఎలక్టరేట్, ప్రజలు ఇచ్చిన తీర్పు అని అర్థం అనమాట. సో వాళ్ళ పర్టికులర్ తీర్పు అంటే వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, బలానా వాళ్ళకి ఓటు వేయాలని వాళ్ళ ఉద్దేశాన్ని చెప్పే అవకాశం వాళ్ళకి కల్పించాలి, దానికి ఏ మెథడ్స్ ఉన్నాయో అన్వేషించండి అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఆ కమిటీ చివరికి ఏం కన్క్లూడ్ చేసిందంట? దట్ ప్రాక్సీ ఓటింగ్ వాజ్ ద మోస్ట్ వయబుల్ అంటే ప్రాక్టికల్. ఏది ప్రాక్టికల్? ప్రాక్సీ ఓటింగ్ అంటే వాళ్ళ బదులు వాళ్ళ ప్లేస్లో వాళ్ళ తరపున ఇంకొకరు ఓటు వేయడం. ప్రాక్సీ అంటాం కదా, మరి దాన్నే మనం ప్రాక్సీ ఓటింగ్ అంటాం. అదే మోస్ట్ వయబుల్, అదే వర్కౌట్ అవుతుంది. ఓకే,
తన ఓటింగ్ పవర్ని ఇంకో రిప్రజెంటేటివ్కి ఇస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామారావు అనే వ్యక్తి యూఎస్లో ఉన్నాడు, తను రాలేకపోతున్నాడు. సో తను కృష్ణారావు అనే వ్యక్తికి తన ఓటింగ్ పవర్ని డెలిగేట్ చేస్తాడు. సో ఇది కృష్ణారావు వచ్చి రామారావు ఓటు వేసి వెళ్ళిపోతాడు. దీన్ని ప్రాక్సీ ఓటింగ్ అంటాం. సో ప్రాక్సీ ఓటింగ్ అన్నిటికంటే మోస్ట్ వయబుల్, అది బెస్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. దో సమ్ పొలిటికల్ పార్టీస్ అబ్జెక్టెడ్ టు ద ఐడియా, కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్ ఆ ఐడియాని అబ్జెక్ట్ చేసి ఒప్పుకోలేదు వాళ్ళు. A bill was passed in 16th లోక్సభ 2014-19లో టు ఎనేబుల్ దిస్, ప్రాక్సీ ఓటింగ్ని ఎనేబుల్ చేయడానికి బిల్లు పాస్ చేశారు. బట్ బిల్లు ల్యాప్స్ అయిపోయింది. అది చట్టంగా పూర్తి స్థాయిలో అది మార్పు రాలేదు. ఈ లోపు అది ల్యాప్స్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. ఇన్ 2020 ద ఈసీఐ అప్రోచ్డ్, లోక్సభలో అయింది, అది రాజ్యసభకి వెళ్ళాలి, స్పీకర్ సంతకం పెట్టాలి, ప్రెసిడెంట్కి వెళ్ళాలి, అప్పుడు యాక్ట్ అవుతుంది. లోక్సభలో బిల్ పాస్ అయింది కానీ అక్కడికే ఆగిపోయింది, అందుకే ల్యాప్స్ అయిందంటాం. 2020 ఈసీఐ అప్రోచ్డ్ ద గవర్నమెంట్ టు పర్మిట్ ఎన్ఆర్ఐస్ టు ఓట్ వయా పోస్టల్ బ్యాలెట్స్. 2020లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, గవర్నమెంట్ అప్రోచ్ అయింది. ఎందుకని, టు పర్మిట్ ఎన్ఆర్ఐస్, వివిధ దేశాల్లో ఉన్న భారతీయులకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి ఈసీఐ అప్రోచ్ అయింది. సిమిలర్ టు ద సిస్టమ్ ఆల్రెడీ యూజ్డ్ బై సర్వీస్ ఓటర్స్ ప్రజెంట్ ఆల్రెడీ వాడుతున్నారు ఈ సిస్టమ్ని, అదే సిస్టమ్ వాళ్ళకి కల్పించండి అన్నారు. అక్కడ సర్వీస్ ఓటర్ అంటే ఎవరు తెలియాలి కదా మనకి. హూ ఈజ్ అ సర్వీస్ ఓటర్? బేసికల్గా మనకి ఆర్మీలో పనిచేసే వాళ్ళు, డిఫరెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. సో అతను ఓటు హక్కు ఇక్కడ రిజిస్టర్ అయి ఉంది, కానీ అతను ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు. సో తను ఓటు వేయడానికి ఉన్న అవకాశం సర్వీస్ ఓటర్ కాన్సెప్ట్ అనమాట. సో తను రిజిస్టర్ అయ్యాడు. అప్పుడు ఏం చేస్తారంటే దే యూజ్ సంథింగ్ కాల్డ్ ఈటీపీబీఎస్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ వాళ్ళు వాడతారు. అప్పుడు ఏమవుద్దంటే ఈ ఆర్మీ పర్సన్కి ఒక ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్ వెళ్తుంది. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్ అనేది వెళ్తుంది. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేయడానికి ఒక పిన్ కావాలి. సో ఎవరి బ్యాలెట్ పేపర్ వాడిదే. ప్రతి ఆర్మీ ఆఫీసర్కి లేదా ప్రతి సర్వీస్ ఓటర్కి ఒక సెపరేట్ పిన్ జనరేట్ అవుతుంది. ఆ పిన్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ పిన్తో ఈ ఎలక్ట్రానిక్ వాళ్ళు మెయిల్లో డౌన్లోడ్ చేసి దాన్ని ఓపెన్ చేసి, మనం చూడండి కొన్ని పీడిఎఫ్ ఓపెన్ చేసినప్పుడు పిన్ వేస్తే కానీ ఓపెన్ అవ్వదు కదా, అలాగనమాట. సో వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. అలా ఓపెన్ చేసి వాళ్ళు ఓటు వేసి దాన్ని పోస్టల్ ద్వారా తిరిగి పంపించడం. అంటే వన్ వే ఎలక్ట్రానిక్ ఇది. మనం ఇక్కడ ఈటీబీపీఎస్ అంటున్నాం చూసారా, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ అంటున్నాం. అంటే రెండు వైపులా కాదు. ఈ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఆర్మీ ఆఫీసర్కి ఎలక్ట్రానికల్గా వెళ్తుంది, అటు నుంచి ఇటు పోస్ట్లో వస్తుంది. ఒకవైపు పోస్ట్లో వస్తుంది, ఒకవైపు ఎలక్ట్రానికల్గా వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఆ పిన్తో వాళ్ళు ఓపెన్ చేసి ఓటు వేసి దాన్ని పోస్టల్ ద్వారా పంపిస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఈటీబీపీఎస్ అని చెప్పి అంటాం. సర్వీస్ ఓటర్స్ ప్రజెంట్ ఈ సిస్టమ్ని వాడుతున్నారు. అలాగే ఎన్ఆర్ఐస్కి కూడా మనం ఎలక్ట్రానికల్గా పంపించి వాళ్ళు ఓటు వేసి అక్కడి నుంచి వాళ్ళు పోస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తే అవుతుంది కదా. విచ్ అలౌస్ రిజిస్టరింగ్ దేర్ మ్యాండేట్ ఆన్ ఏ డౌన్లోడెడ్ ఈటీబీపీ. చెప్పాను, వాళ్ళు మెయిల్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని పిన్ ద్వారా ఓపెన్ చేసుకొని అండ్ సెండింగ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్కి పోస్ట్ ద్వారా పంపించడం. ఈ సిస్టమ్ సర్వీస్ ఓటర్స్కి ఆల్రెడీ వాడుతున్నారు. అలాగే మనం ఎన్ఆర్ఐస్ కూడా వాడితే బాగుంటుంది కదా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అయ్యి అడగడం జరిగింది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ allowing postal ballot use should be a good move for NRIs. అంటే మనం ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటే అర్థం ఏంటంటే, మనం ఓవరాల్గా చూసినట్లయితే, అంటే పైన చూసినట్లయితే మీకు ఎలా చెప్తారు అంటే డీప్ ఎనాలిసిస్ కాకుండా పైన చూస్తే అని అర్థం అనమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదన్నా ఒక ప్రపోజల్ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది. ఐడియా నువ్వు వినగానే నీకేమనిపిస్తుంది? జస్ట్ ఓవరాల్గా పైనుంచి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ అలా కన్సిడర్ చేస్తే మనకి ఏమనిపిస్తుంది? అదనమాట ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అంటే మీనింగ్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్. ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ చేయకుండా జస్ట్ బై లుకింగ్ ఎట్ ఇట్ నీకు ఏమనిపిస్తుంది అనేది. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అలోయింగ్ పోస్టల్ బ్యాలెట్ యూజ్ని అలో చేయడం ఏదైతే ఉందో షుడ్ బి ఎ గుడ్ మూవ్ ఫర్ ఎన్ఆర్ఐస్కి అది మంచి మూవ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ దిస్ డస్ ఇంక్రీజ్ ద బర్డెన్ ఆన్ ఎంబసీ ఆర్ కాన్సులర్ అఫీషియల్స్. ఎంబసీకి కాన్సులర్ అఫీషియల్స్కి దీనివల్ల బర్డెన్ పెరగొచ్చు. మరి ప్రొసీజర్ ఏంటి, అదేంటి, ఇదేంటని వాళ్ళు ఈ మొత్తం వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న ఇండియా ఎంబసీకి మీద పడతారు. ఎలా చేయాలి, మేము రిజిస్టర్ చేసుకోవాలి, ఇవన్నీ వస్తాయి తలనొప్పులు. బర్డెన్ పెరిగినప్పటికీ అది మంచి ఐడియా లాగే కనిపిస్తుంది. This is also a more trustworthy way of registering mandates rather than appointing proxies. ప్రాక్సీస్ని అపాయింట్ చేయడం కంటే ఇది కొంచెం ట్రస్ట్వర్దీగా ఉంది. ప్రాక్సీస్ అనుకోండి, ఒకటి పేరు చెప్పి ఇంకోటి ఓట్లు వేసేసినా చెప్పలేం.
సో అఫీషియల్గా ప్రతి వ్యక్తి ఇంకొకరిని డెలిగేట్ చేయాలి, నా ఓటు హక్కు నేను వీడికి ఇచ్చాను, నా తరపున వీడు వచ్చి వేస్తాడు. అది ప్రాక్సీ సిస్టమ్. అది మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. దానికంటే వాళ్ళే రిజిస్టర్ చేసుకొని వాళ్ళే ఎలక్ట్రానికల్గా డౌన్లోడ్ చేసుకోవడం అనేది కొంచెం ట్రస్ట్ వర్ది కదా అంటున్నారు. సో ప్రాక్సీ ఈజ్ కరెంట్లీ అలౌడ్ ఫర్ సర్వీస్ పర్సనల్ హూ ఆర్ ఏ లిమిటెడ్ నెంబర్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ అన్లైక్ ఎన్ఆర్ఐస్ హూ కుడ్ కాన్స్టిట్యూట్ ఎ మోర్ సబ్స్టాన్షియల్ చంక్ అమాంగ్ ది ఎలక్టరేట్ ఇన్ సమ్ స్టేట్స్. ఓకే, ఈ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఆల్రెడీ మనం సర్వీస్ ఓటర్స్కి వాడుతున్నాము. కాకపోతే సర్వీస్ ఓటర్స్ కంటే కూడా ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఉంటారు. అంటే మీరు గమనిస్తే ఏమవుతుందంటే, ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళకంటే కూడా అదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి వివిధ బయట దేశాల్లో పనిచేస్తున్న వర్కర్స్ ఎక్కువ ఉన్నారు అని అర్థం. సో వీళ్ళకంటే వీళ్ళు ఎక్కువగా ఉన్నారు అని మీరు గమనించాలి. In 2014 discussion organized by the ECI, some parties raised the question whether NRIs will get a benefit denied to internal migrant workers. But the higher cost of travel back to India as opposed to travelling within is a valid reason for allowing NRIs the partially electronic postal balloting facility. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2014లో ఒక డిస్కషన్ అరేంజ్ చేశారు. ఆ డిస్కషన్లో కొన్ని పార్టీలు ఒక అబ్జెక్షన్ రైజ్ చేశాయి. ఏమని? ఇప్పుడు చూడండి, ఇంటర్నల్ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. అంటే మన శ్రీకాకుళం జిల్లా వాడు తీసుకుంటే, వాడు బతుకు తెరువు కోసం చెన్నై వెళ్ళిపోయాడు, ముంబై వెళ్ళిపోయాడు, ఎక్కడికో వెళ్ళి పని చేసుకుంటున్నాడు. వాడి ఓటు హక్కు ఎక్కడ రిజిస్టర్ అయింది? వాడి ఊరి కాన్స్టిట్యుయెన్సీలో రిజిస్టర్ అయింది. మరి ఓటు వేయాలంటే వాడు ముంబై నుంచి రావాలి, రాలేక వాడు మానేస్తున్నాడు, ఆ ఓటు వేస్ట్ అయిపోతుంది. ఓకే, మరి ఇప్పుడు ఇంటర్నల్ మైగ్రెంట్ వర్కర్కి ఓవర్సీస్ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? రెండు సేమే కదా. మరి ఓవర్సీస్ వాడికి మీరు ఎలక్ట్రానికల్లీ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఇస్తే ఇంటర్నల్ మైగ్రెంట్ వర్కర్కి కూడా ఇవ్వాలి కదా అనే పాయింట్ రైజ్ చేశారు. ఇతను వేయలేకపోతున్నాడు, అతను వేయలేకపోతున్నాడు, వాడికి ఖర్చు ఎక్కువ, టైం ఎక్కువ, వీడికి ఖర్చు ఎక్కువ, టైం ఎక్కువ, అందుకని ఎవరు రాలేకపోతున్నారు. సో వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి అన్నారు. కాకపోతే చూడండి, హయ్యర్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్ బ్యాక్ టు ఇండియా, మీకు విత్ ఇన్ ఇండియా ట్రావెల్ చేయడానికి అయిన ఖర్చు కన్నా ఓకే విదేశాల నుంచి మన దేశానికి ట్రావెల్ చేయడానికి అయ్యే ఖర్చు అనేది ఎక్కువ. అది వ్యాలిడ్ రీజన్ ఫర్ అలౌయింగ్ ఎన్ఆర్ఐస్ అండ్ ద పార్షియలీ ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెటింగ్ ఫెసిలిటీ. అందుకని ఎన్ఆర్ఐస్కి అలౌ చేయడం అనేది తప్పేమీ కాదు. ఎందుకంటే విదేశాల నుంచి ఫ్లైట్లు బుక్ చేసుకుని రావడం అనేది ఇంకా కష్టమైన ప్రక్రియ ఇంటర్నల్గా ట్రావెల్ కంటే. సో కాబట్టి పార్షియల్ అనే పదాన్ని ఎందుకు వాడారు? వన్ వే ఎలక్ట్రానిక్. ఇటు నుంచి వాళ్ళకి ఓటు వెళ్ళేది ఎలక్ట్రానికల్గా వెళ్తుంది, అటు నుంచి పోస్టల్లో వస్తుంది. అందుకే ఎలక్ట్రానికల్లీ పోస్టల్ ఇది. ఒకవైపు ఎలక్ట్రానిక్, ఇంకోవైపు పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఇది. సెవరల్ డెమోక్రాటిక్ కంట్రీస్ అలో ఫర్ దిస్ ఆప్షన్ టు దేర్ ఓవర్సీస్ సిటిజన్స్. చాలా డెమోక్రాటిక్ కంట్రీస్ కూడా ఈ ఆప్షన్ని వాళ్ళ ఓవర్సీస్ సిటిజన్స్కి అలో చేస్తున్నాయి. But again, none has to deal with anything near the scale India has. చాలా డెమోక్రాటిక్ కంట్రీస్ వాళ్ళ ఓవర్సీస్ సిటిజన్స్కి ఆప్షన్ అలో చేస్తున్నాయి. కానీ మనకున్నంత ఎక్కువ మంది వాళ్ళకి ఉండరు కదా. ఆ దేశం మొత్తం తిప్పి కొడితేనే 30 లక్షలు 20 లక్షలు జనాభా ఉంటారు. మనకి బయట ఉన్న వాళ్ళే 135 లక్షల మంది. మనకున్నంత స్కేల్ వాళ్ళకి లేదు. The more important question to be tackled while extending the facility of voting to overseas Indians is whether long-term migrants should also be allowed to register their mandate. ఇప్పుడు మనం మాట్లాడుతుంది షార్ట్ టర్మ్ మైగ్రెంట్స్కి అయితే ఎలాగో షార్ట్ టర్మే తిరిగి వెనక్కి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళ ఒరిజినల్ కాన్స్టిట్యుయెన్సీలోనే ఓటు హక్కు ఉంటుంది అనేది నార్మల్ ఐడియల్ కాన్సెప్ట్. కాకపోతే లాంగ్ టర్మ్ మైగ్రెంట్స్కి కూడా ఈ ఓటింగ్ ఫెసిలిటీ ఇలాగే చేసే అవకాశం ఇవ్వాలా లేదా అనేది కూడా ఆలోచించాలి. యాజ్ ద ఐడియా బిహైండ్ లిమిటింగ్ ఓటర్స్ టు స్పెసిఫిక్ కాన్స్టిట్యుయెన్సీస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దేర్ రెసిడెన్సీ విల్ బికమ్ ఇన్ఫ్రక్చువస్. ఇన్ఫ్రక్చువస్ అంటే విల్ బికమ్ అన్నెసెసరీ అని అర్థం. అవసరం లేదు ఇంకా అంటే ఉంటున్నారు రెసిడెన్సీ బేసిస్ మీదే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఏ కాన్స్టిట్యుయెన్సీకి చెందిన వాళ్ళు అని ఓటు ఇవ్వాల్సిన అవసరం మరి ఉండదు. అంటే కంప్లీట్గా ఇక్కడ ఉండకపోయినా వేరే చోటికి కంప్లీట్గా వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచే ఓటు వేసుకునే అవకాశం ఉంటే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయనే ఉద్దేశంలో ఇది రాశారు. దేర్ఫోర్ ఇఫ్ ద పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఈజ్ ఇండీడ్ ఇన్స్టిట్యూటెడ్, ఈ సిస్టమ్ అనేది మనం తీసుకొస్తే రూల్స్ మస్ట్ బి క్లియర్లీ ఫ్రేమ్డ్ ఫర్ ఓటర్స్ ఎలిజిబిలిటీ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ టైమ్ స్పెంట్ అవే ఫ్రమ్ ది కంట్రీ.
సో మనం క్లియర్గా రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయాలి. ఎన్నాళ్ళు ఉండేవాడికి అవకాశం ఇస్తాము, ఎన్నాళ్ళు దాటిపోయిన వాళ్ళకి అవకాశం ఇవ్వము అని చెప్పి మొత్తం రూల్స్ అన్నీ క్లియర్గా స్పెసిఫై చేయాలి అని చెప్పి చెప్తున్నారు. అంటే షార్ట్ టర్మ్ వాళ్ళకే ఇస్తారా, లాంగ్ టర్మ్ వాళ్ళకి కూడా ఇస్తారా, అందరికీ ఇస్తారా ఏంటి కదా అనేది డిసైడ్ చేసి రూల్స్ అనేవి ఫ్రేమ్ చేయాలని చెప్పి చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ గోలంతా, ఎందుకు బయట దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి, మైగ్రెంట్ వర్కర్స్కి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఓటు ఇవ్వాలి, ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు ఎంతగా ఆలోచిస్తోంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వై ఈజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్? టు ఇంప్రూవ్ ఇన్క్లూజివ్నెస్ అంటే ఎక్కువ మందికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలి. అర్థమైందా? ఎక్కువ మందికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తే మనకి ట్రూలీ ప్రాపర్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ లాగా పనిచేస్తుంది. ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్లో, ఎక్కువ మంది దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు అనే విషయంలో వాళ్ళ యొక్క ఒపీనియన్ని షేర్ చేశారు. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? వీలైనంత మందికి రీచ్ అవ్వాలి, వీలైనంత మంది ఒపీనియన్ షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి. ఇప్పుడు 1,35,00,000 మంది ప్రజెంట్ వాళ్ళ ఓట్లు వినియోగించుకునే పరిస్థితి ఉంది. సో దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఎక్కువ మంది ఓటు వేసే పరిస్థితి మనం కల్పించాలి. దాంట్లో భాగమే ఈ రిమోట్ వర్కింగ్ అనే కాన్సెప్ట్, రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? చదమ్మ కదా. అండ్ ఇంగ్లీష్ మాత్రమే సమస్య అనుకునే వాళ్ళు మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సు కేవలం 3,000 రూపాయలు పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. యూ గెట్ ఆల్ దీస్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. ఫండమెంటల్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వీ కవర్ ఎవ్రీథింగ్. కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇది, పే చేయాల్సిన ఫీజు ఇది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.